మనం ఎంత పెద్దవాళ్ళమైనా ఎంత సంపాదించినా మనకి నచ్చినవి ఎన్ని కొనుక్కున్నా సరే ఇంట్లో హస్బెండ్ అయినా లేదా మన పిల్లలైనా అమ్మ నాన్న అయినా మన కోసం ఏదైనా ఒక చిన్న వస్తువు తెచ్చిస్తే దాన్ని చూడగానే ఎంత హ్యాపీగా అనిపిస్తుందండి. అది ఎంత అన్నది, దాని వాల్యూ ఎంత అన్నది పక్కన పెట్టేస్తే వాళ్ళు మనకిచ్చిందే పెద్ద వాల్యుబుల్ కదా. సో అందుకే వైఫ్కైనా సరే లేదా హస్బెండ్కైనా సరే పిల్లలకైనా సరే అమ్మ నాన్నకైనా సరే అమ్మ నాన్నలు పిల్లలకైనా సరే వాళ్ళ బర్త్డేకో మ్యారేజ్ డేకో ఒక చిన్న గిఫ్ట్ ఇస్తే కనుక అది చాలా చాలా స్పెషల్ డే అవుతుంది. మీరు అగ్రీ అవుతారా? నేను 100% అగ్రీ అవుతానండి. ఎందుకంటే నేను ఎప్పుడైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏది దొరికితే అది మా చెల్లి వాళ్ళకి పిల్లలకి మా ఆయనకి, అంటే నేను మా హస్బెండ్ ఎక్కువగా కలిసి వెళ్తాం అనుకోండి. ఒకవేళ ఆయనతో వెళ్ళకుంటే యశుతో వెళ్ళినా సరే సో మన వాళ్ళు అనుకున్నప్పుడు ఏదో ఒక చిన్నది తెచ్చిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మన కోసం తెచ్చినప్పుడు వాళ్ళ కోసం కూడా మనం తీసుకురావాలి. ఏమంటారు? ఒకసారి ఆలోచించండి. మరి ఎప్పట్లాగానే మీకు వంటలు నచ్చుతున్నాయి, చేయడం నాకు నచ్చుతుంది, అందుకే మీకోసం ఇంత సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. మరి ఎప్పట్లాగానే 2 వంటలు ఈరోజు చేసేద్దాం. మరి షోలోకి వెళ్ళిపోతాం. హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. హాయ్ స్వప్నక్క, నేను శ్రీకిరణ్ అవనిగడ్డ నుండి మెయిల్ రాస్తున్నాక. మా మదర్కి మీకోసంలో మీరు చేసే వంటలంటే చాలా ఇష్టం, అలాగే నాకు కూడా కుకింగ్ అంటే చాలా ఇష్టం అక్క. మా మదర్ కోసం మీరు ఏదైనా చికెన్ రెసిపీ చేసి చూపిస్తే అది నేను చూసి అమ్మకు చేసి పెడతాను అని చెప్పేసి రాశారనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇంట్లోలో మనకి నచ్చిన వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి అని మాట్లాడుకున్నాం. అలాగే ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ కోసం ఒక రెసిపీ అడిగారు. తప్పకుండా సాయి కిరణ్ గారు మంచి రెసిపీ అడిగారు, నేను అమ్మ కోసం మంచి రెసిపీ చేసి చూపిస్తాను. ఈరోజు మనం చేస్తుంది పాలక్ చికెన్ రోల్. మంచి ప్రోటీన్ అండ్ ఈజీగా కూడా మీరు ఇంట్లో తయారు చేయొచ్చు. కావలసిన పదార్థాలు పెట్టేసుకుందాం. పాలక్ చికెన్ రోల్ చేస్తున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్ అండి. పిల్లలకి మీరు స్నాక్ బాక్స్లో పెట్టించినా లేదా మనం కొంచెం డైట్ చేస్తున్నాము, హెవీగా వద్దు కానీ మంచి ప్రోటీన్ తినాలి, లీఫీ వెజిటేబుల్స్ లోపలికి వెళ్ళాలి అనుకుంటే ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా యమ్మీగా ఉంటుంది. ఒకటి తిందాం అనుకున్న వాళ్ళు కూడా 2-3 తినొచ్చు. సో దానికోసం పాలకూర, చికెన్, వెల్లుల్లి, పచ్చిమిర్చి, గుడ్డు, చీజ్ స్లైస్ తీసుకున్నాను. పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, బ్రెడ్ క్రమ్స్. పాలకూరని కొంచెమేమో సన్నగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, ఇంకా కొంచెమేమో అలా మామూలుగా ఉంచాను అనమాట. ఇక్కడ చూడండి నీళ్ళు బాగా బాయిల్ అవుతున్నాయి కదా, ఇందులో పాలకూరని వేసేసి కొంచెం బ్లాంచ్ చేస్తున్నాం అనమాట. ఏదో ఒకటి మనం గ్రీన్స్ తీసుకోవాలి, ఫైబర్ కావాలి, లీఫీ వెజిటేబుల్స్ వెళ్ళాలి, సలాడ్ వెళ్ళాలి అంటే అన్నీ కలిపి మనం ఒక రోల్ లాగా చేసేసాం అనుకోండి. సో మరి డైట్ అంటున్నావు స్వప్న, పక్కన ఆయిల్ పెట్టావు, డీప్ ఫ్రై ఉన్నట్టుంది అనుకుంటున్నారేమో. మీకు ఓపిక ఉంటే ఆయిల్ వద్దు అనుకుంటే పెన్నం మీద పెట్టి మంచి కాల్చుకోవచ్చు, లేదా ఎయిర్ ఫ్రైయర్ ఇప్పుడు చాలామంది తెచ్చి పెట్టుకుంటున్నారు ఇంట్లో. ఎయిర్ ఫ్రైయర్లో పెట్టినా కూడా బాగుంటుంది, ఓవెన్లో పెట్టి బేక్ చేసుకున్నా కూడా బాగుంటుంది. తందూరి లాగా చేసుకోవచ్చు, లేదా స్నాక్ లాగా డీప్ ఫ్రై కావాలి అంటే డీప్ ఫ్రై చేసుకున్నా కూడా ఓకే. సో ఏదైనా సరే అండి, కుకింగ్ అనేది మన చాయిస్, మన టేస్ట్కి తగ్గట్టుగా మనం ఎలా అయినా కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రై అనేది చాలామంది టేస్ట్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ థింగ్. సెకండ్ది ఈజీ స్నాక్స్ అన్నీ మనకి డీప్ ఫ్రైతోనే అవుతాయండి. కొన్ని డీప్ ఫ్రై చేస్తేనే టేస్ట్ వస్తుంది, కొన్నేమో టైంని బట్టి మనం కుక్ చేసుకోవాలన్నమాట. కుకింగ్ అనేది మన ఇష్టం, మన టైం, మన ఓపికని బట్టి మనం డిజైన్ చేసుకోవచ్చు. పాలకూరని మిక్సీ జార్లో వేసాను. ఇందులోనే పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి వేసి ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఇందులో మనం చికెన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. చికెన్కి పాలకూరకి తగ్గంత ఉప్పు ఇందులో వేస్తున్నాను. ఏదైనా సరే ఆకుకూర వండుకునేటప్పుడు మనం కాస్త ఉప్పు తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఆకుకూరల్లో సోడియం ఉంటుంది, సహజంగానే ఉప్పు ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఉప్పు కాస్త తక్కువ వేసుకోవాలి. అండ్ ఉప్పు అంటే ఒకటి గుర్తొచ్చింది, మీకు ఒక మంచి టిప్ చెప్తాను. నాకు చాలా మైగ్రేన్ ఉందండి, ఊరికే హెడేక్ వస్తుంది. అయితే మైగ్రేన్ ఫస్ట్ థింగ్ మనకి హెడేక్ రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే 2 థింగ్స్ అండి. ఒకటి కంటిన్యూగా వాటర్ తాగుతూ ఉండాలి, డీహైడ్రేట్ అవ్వకుండా ఫస్ట్ చూసుకుంటే మనకి హెడేక్ రాదు. సెకండ్ది ఏంటి అంటే టైం టు టైం స్లీప్ ఉండాలి. మంచి టైంకి నిద్రపోయి కరెక్ట్గా 9:30, 10 లోపల మనం పడుకొని పొద్దున్నే టైం టు టైం పడుకొని లెగిస్తే కనుక మైగ్రేన్ రావడానికి ఒక 80% తగ్గిపోతుందండి. 80% మనకి ఫుడ్, వాటర్ అండ్ స్లీప్. ఒకవేళ ఫుడ్ మనకి టైంకి ఉన్నా లేకపోయినా
కరెక్ట్ టైంకి నిద్రపోయామనుకోండి మనం హెల్దీగానే ఉంటాం. ఇప్పుడు నేను చాలా వర్క్ చేస్తా, పొద్దున్న లెగ్స్ నుండి సాయంత్రం వరకు అసలు రెస్ట్ ఉండదండి. కంటిన్యూగా బయటికి వెళ్తూ ఉంటాను, జర్నీలు చేస్తుంటాను, ట్రిప్స్కి వెళ్తూ ఉంటాం, షూట్స్కి వెళ్తూ ఉంటాం. బట్ చాలా యాక్టివ్గా ఉంటాను నేను. మా సీక్రెట్ ఏంటి అంటే మేము టైం టు టైం స్లీప్. ఒకసారి ఫుడ్ విషయంలో మా టైమింగ్స్ చేంజ్ అయినా 9:30కి ఎట్టి పరిస్థితుల్లో మేము పడుకుంటాం. మార్నింగ్ 5 o'clock లెగుస్తాం, ఒక హాఫ్ అన్ అవర్ 1 hour వాకింగ్ చేస్తాం. అండ్ ఫుడ్ కూడా ఒకేసారి అమ్మయ్య అనేలాగా తినకుండా కాస్త పొట్ట ఎప్పుడు ఖాళీగా తింటే కనుక మనం హెల్దీగా ఉంటాం. వాటర్ మెయిన్. మీరు ఎక్కడున్నా సరే వాటర్ మటుకి మంచిగా తాగాలి. మన ఫేస్లో ఆటోమేటిక్గా గ్లో వస్తుంది, దాంతోపాటు మైగ్రేన్ రాకుండా ఉంటుంది అనమాట. అండ్ ఇంకొక టిప్ ఏంటి అంటే ఎప్పుడైనా మైగ్రేన్ హెడేక్ వచ్చినప్పుడు, లేకపోతే బాగా హెడేక్ వస్తున్న వెంటనే ట్యాబ్లెట్ వేసుకోకుండా ఒక చిటికెడు ఉప్పు తీసుకొని నాలుక మీద ఉప్పుని తగిలిస్తే మనకి నాలుకకి ఉప్పు టేస్ట్ తెలుస్తుంది కదా, తెలిసిన వెంటనే ఒక ఫుల్ గ్లాస్ వాటర్ తాగేసామనుకోండి, మంచి పెద్ద గ్లాసు వాటర్ తాగేయండి. కొంచెం చల్లగా ఉన్నా పర్వాలేదు, వార్మ్ వాటర్ కాదు, కొంచెం రూమ్ టెంపరేచర్ వాటర్ తాగి ఒక 2 నిమిషాలు రిలాక్స్ అయ్యి చూడండి, హెడేక్ మాయమవుతుంది. వాటర్తోనే హెడేక్ వస్తుంది మనకి. వాటర్ సరిగ్గా తాగకపోతే హెడేక్ వస్తుంది. ఫస్ట్ హెడేక్ రాగానే ఫస్ట్ వాటర్ తాగండి. దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. ఇలా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఇందులోనే బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, ఒక 100 grams. ఒక బ్రెస్ట్ పీస్ తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కాస్త బటర్ అయినా లేదా ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు డీప్ ఫ్రై చేసేస్తున్నాను కాబట్టి నేను ఆయిలే వేస్తున్నాను. మీరు కొంచెం అంటే డైట్లో ఉన్నాము అనుకుంటే కనుక మీరు బటర్ వేసుకోండి. బటర్ వేసుకోవడం వల్ల సాఫ్ట్గా ఉంటుంది, మంచిగా జ్యూసీగా, మనం డీప్ ఫ్రై చేసినా సరే లోపల మాయిశ్చర్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని ఒక్కసారి మనం మళ్ళీ మిక్సీ పడతాం. ఇంకొకసారి మిక్సీ పడితే సరిపోతుంది. ఇలా ఉంది కదా, దీంట్లో ఇప్పుడు ఏం చేయండి అంటే కాస్త గరం మసాలా, కొద్దిగా పసుపు, జీలకర్ర పొడి, ఇంకా కొద్దిగా ధనియాల పొడి కొంచెం సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి సో ఇప్పుడు మనం పేస్ట్ చేసేసాం. దీన్ని మనం పాలక్ చికెన్ రోల్స్ చేసుకోవాలి అంటే ఒక చిన్న సెటప్ చేయాలండి. నేను అవన్నీ సెట్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ నేను క్లింగ్ ర్యాప్ పెట్టుకున్నానండి. సో దీని మీద కొంచెం మనం ఆయిల్ అప్లై చేయాలి, ఎందుకంటే చికెన్ అంటుకోకుండా ఉండడానికి. అండ్ ఇక్కడ చూడండి, ప్లేట్లో మనం కొంచెం బ్రెడ్ క్రమ్స్ వేస్తున్నాము. బ్రెడ్ క్రమ్స్లో కట్ చేసుకున్న పాలకూర, ఈ రెండింటిని మిక్స్ చేసుకోండి మంచిగా. ఇది పైన కోటింగ్ కోసం. అలాగే ఇక్కడ ఎగ్ ఉంది. సో ఇప్పుడు ఎగ్ వేసాం కదా, ఇందులో కొంచెం వాటర్ వేస్తే ఈవెన్గా కోట్ అవుతుంది అన్నమాట. సో అన్నీ రెడీగా పెట్టుకోవాలి. బ్రెడ్ క్రమ్స్, పాలకూర ఇక్కడ రెడీగా ఉంది. ఇక్కడ ఎగ్ని బీట్ చేసి పెట్టుకున్నాం. సో ఇప్పుడు చికెన్ ముద్ద ఉంది కదా, కొంచెం ఎప్పుడు హ్యాండ్స్ వెట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా స్ప్రెడ్ చేయడానికి బాగుంటుంది అన్నమాట. ఫస్ట్ మనం మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. చేతులు ఇలా తడిగా ఉంటే ఈజీగా వస్తుంది. చీజ్ స్లైస్ తీసుకొని మధ్యలో పెడుతున్నాం. పెట్టేసి ఇప్పుడు ఇది చూడండి, క్లింగ్ ర్యాప్ ఉంది కదా, క్లింగ్ ర్యాప్తో వర్క్ చాలా ఈజీ అవుతుందండి. హోల్డ్ చేసామా, నేను కొంచెం ఆయిల్ అప్లై చేశాను కాబట్టి అస్సలు అంటుకోవట్లేదు. ఎగ్ని కొంచెం ఇక్కడ పెడుతున్నాను, మంచిగా స్టిక్ అవుతుందని. మంచిగా ఇలా టైట్గా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలా మనం రోల్ చేసుకున్న తర్వాత
ఎగ్తో కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేయడం వల్ల చీజ్ ఏదైనా కొంచెం స్లైస్ బయటకు వచ్చినా బయటికి రాకుండా ఉంటుంది. అండ్ పైన లేయర్ క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చికెన్తో చీజ్ ఉంటుంది కదా, మంచిగా మెల్ట్ అయ్యి బాగుంటుంది. మీరు కొంచెం పెద్ద సైజ్ అయినా కొంచెం చిన్న సైజ్ అయినా చేసుకోవచ్చు. మనం రొట్టె చేస్తాం కదా, రొట్టెలాగా మంచిగా స్ప్రెడ్ అవుతుంది. సైడ్స్ ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు ఎగ్లో కోట్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. హ్యాండిల్ మట్టుకి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఇలా చేసేసుకోవడమే. ఎన్ని రోల్స్ కావాలి అంటే అన్ని రోల్స్ చేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేయాలి. నేను ఇంకొక రోల్ చేసేసుకుంటాను. మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. నూనె వేడిగా ఉండాలి అండ్ చిన్న మంటలో కుక్ చేసుకోవాలి. లోపల చికెన్ అంతా కుక్ అవ్వాలి కదా. బ్రెడ్ క్రమ్స్ కోసం మటుకి మీరు ఎప్పుడు శాండ్విచ్ బ్రెడ్డే యూస్ చేయాలి. మిల్క్ బ్రెడ్ యూస్ చేస్తే కనుక తొందరగా నల్లగా అవుతుంది. శాండ్విచ్ బ్రెడ్లో మనకి షుగర్ తక్కువగా ఉంటుంది కాబట్టి డీప్ ఫ్రైయింగ్కి ఎప్పుడు శాండ్విచ్ బ్రెడ్ సూపర్గా ఉంటుంది. సో మరి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చిన్న మంటలో మెల్లిగా కుక్ చేసుకోవాలి. ఈ లోపల ఇక్కడ ఉన్న ఎక్స్ట్రాస్ అన్నీ తీసేసి ఫైనల్ ప్లేట్ ఒకటి రెడీగా పెట్టుకుందాం. మధ్య మధ్యలో రోల్ని మనం తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఒక సైడ్ వైట్గా ఒక సైడ్ బ్రౌన్గా అవ్వకుండా ఉండడానికి ఇలా రోల్ చేస్తూ తిప్పాలి. చూడండి, అస్సలు చీజ్ బయటికి రాకుండా చక్కగా మనం ర్యాప్ చేసాం కదా. స్టవ్ ఆఫ్ చేసేసి ఏదైనా స్పెషల్గా మనం గార్నిష్ చేసి ఇవ్వాలి అనుకుంటే ఈసారి మనం చేసిన డిష్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి, దాన్ని కొంచెం మనం ప్లేట్లో పెట్టామనుకోండి, చూడడానికి బాగుంటుంది అండ్ చూడగానే తెలుస్తుంది ఇందులో ఇది వాడాము అని చెప్పేసి. సో ఇప్పుడు మనం తయారు చేసుకున్న పాలక్ చికెన్ రోల్స్ ఇక్కడ పెట్టాను. ఒక్కటి కట్ చేస్తానండి, లోపల మంచి చీజ్ మెల్ట్ అవుతుంది, చూపిస్తాను. ఒకవేళ మీరు కనుక నాన్ వెజ్ తినను అనుకుంటే సేమ్ రెసిపీ చాలా నచ్చింది స్వప్న. మరి ఏం చేయాలి అంటే సోయా చంక్స్ ఉంటాయి కదా, మిల్ మేకర్ అంటాం. సో దాన్ని మనం వాటర్లో మంచిగా సోక్ చేసి మొత్తం పిండేయండి. పిండిన తర్వాత దాన్ని మిక్సీలో యాజ్ ఇట్ ఈస్ ఇంకా చికెన్ ప్లేస్లో దాన్ని వేసుకోండి. మిల్ మేకర్లో కొంచెం పొటాటో కూడా వేసామనుకోండి, బైండింగ్కి చాలా బాగుంటుంది. అది కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంచెం మీకు ఫ్లేవర్ ఇంకా యాడ్ అవ్వాలి అనుకుంటే అందులో కొంచెం మష్రూమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. గరం మసాలా వేస్తాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఓన్లీ నాన్ వెజ్ వాళ్ళకే కాదు, వెజ్ వాళ్ళు కూడా హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. లోపల చీజ్తో లెవెల్లో ఉంటుందన్నమాట. స్పినాచ్ అండ్ చికెన్ రోల్ అద్దరిపోతుంది. పిల్లలకి ఇస్తే ఎగిరి గంతేసి మరీ తింటారు. కాకపోతే కొంచెం ఇబ్బంది పెడతారు. ఏంటి అంటే అమ్మ మళ్ళీ చేసి అమ్మ అని రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు. సో ఒకసారి డీప్ ఫ్రై చేసి ఇవ్వండి, ఒకసారి తవ్వ పైన ఫ్రై చేసేయండి, ఎయిర్ ఫ్రై చేసేయండి. ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా పిల్లలకి హెల్తీగా చేసిస్తే బాగుంటుంది. మరొకసారి తయారీ విధానం మీరు ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన మెయిల్తో నేను రెడీగా ఉంటాను. పాలక్ చికెన్ రోల్ తయారీ విధానం. ముందుగా పాలకూరని బ్లాంచ్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని అందులోనే పచ్చిమిర్చి వెల్లుల్లి వేసి కాస్త ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని తర్వాత బోన్లెస్ చికెన్ ని కూడా యాడ్ చేసి ఒకసారి మిక్సీ పట్టి కొద్దిగా నూనె వేసి గరం మసాలా, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటే పేస్ట్ రెడీ అవుతుంది. ఇలా తయారు చేసుకున్న చికెన్ పాలకూర పేస్ట్ ని చూపిస్తున్న విధంగా క్లింగ్ ర్యాప్ పైన పెట్టేసుకొని మధ్యలో చీజ్ స్లైస్ పెట్టుకొని బీట్ చేసుకున్న ఎగ్ లో ఒకసారి డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్, పాలకూర కలిపి పెట్టుకున్న మిశ్రమంలో కోట్ చేసుకొని వేడిగా ఉన్న నూనెలో వేసి చిన్న మంటలో మెల్లిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే అద్దరిపోయే పాలక్ చికెన్ రోల్ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం చేస్తుంది మేతి మటర్ నిమోనా.
దీన్ని మనకి హిమగౌరి గారు పంపించారండి రెసిపీని. ఒకసారి మెయిల్ చదువుదాం. హాయ్ స్వప్న గారు, నా పేరు హిమగౌరి అండి. ఫస్ట్ టైం నేను మెయిల్ చేస్తున్నాను. మేము ఢిల్లీలో ఉంటాము. మీరు చాలా రెసిపీస్ చేసి చూపిస్తున్నారు కదా. నార్త్ సైడ్ చేసే గ్రీన్ పీస్ తో రెసిపీ పంపిస్తున్నాను. సో రెసిపీ పేరు మేథీ మటన్ నిమోనా. తప్పకుండా అండి, మీరు పంపించిన రెసిపీని హ్యాపీగా నేను చేసి చూపిస్తాను. మనం ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. సో ఇప్పుడు మనం మేథీ మటన్ నిమోనా తయారు చేస్తున్నాం. నిమోనా అంటే గ్రీన్ పీస్తో తయారు చేసే కర్రీ అనమాట. మన దగ్గర కన్నా నార్త్ సైడ్ వెళ్తే గ్రీన్ పీస్ మటన్ని చాలా ఎక్కువ యూజ్ చేస్తారండి, చాలా ఇష్టంగా తింటారు. దీంతో మనం కర్రీ చేసుకోవచ్చు, స్టార్టర్స్ తయారు చేయొచ్చు, చాలా స్నాక్స్ కూడా తయారు చేస్తాం. సో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే గ్రీన్ పీస్, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, పసుపు, గరం మసాలా, కారం, కట్ చేసుకున్న మెంతికూర, పచ్చిమిర్చి, నువ్వులు, బటర్, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు మనకు కావాలి. పొయ్యి మీద నీళ్లు పెట్టుకున్నాను, మంచిగా బాయిల్ అవుతున్నాయి. దీంట్లో మనం బఠానీ వేసేసి మంచి బాయిల్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఇక్కడ ఇది బాయిల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకొక గిన్నె పెట్టుకున్నాను, ఇందులోనే మనం కర్రీ చేసుకోబోతున్నాం. గిన్నె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో ఒక స్పూను ధనియాలు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిరపకాయలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి మంచిగా వేగితేనే బాగుంటుంది. మామూలుగా దూరగా వేగడం కన్నా కొంచెం కలర్ వచ్చేలాగా వేయించుకుంటే కనుక ఫ్లేవర్ మరింతగా యాడ్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఇందులో నువ్వుల వల్ల రుచితో పాటు చిక్కదనం కూడా గ్రేవీకి యాడ్ అవుతుంది. గ్రీన్ పీస్ ఉడుకుతూ ఉంది కదా, ఇందులో మనం కాస్త ఉప్పు వేద్దాం. ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, నువ్వులు, దీన్ని మనం పొడి చేసుకుంటాం. ఒక్కొక్కసారి ఇంట్లో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు, లేదా సాయంత్రం టైం మనం పుల్కాలు, చపాతీలు చేసుకుంటాం. ఏం కర్రీ చేసుకోవాలో అప్పటికప్పుడు అర్థం కాదు కదా, అందులో ఇది మంచి ఆప్షన్ అండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేద్దాం. సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, అలాగే ఒక బిర్యానీ ఆకు వేస్తున్నాను. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి మంచిగా వేగనివ్వాలి. బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం కలర్ వస్తే సరిపోతుంది. కాస్త ఉప్పు వేద్దాం. కాస్త పసుపు. బఠానీ ఉడుకుతున్నాయి కదా, సగం మట్టికి వీటిని మనం ఇందులో వేస్తున్నాం. ఇంకా మిగతా సగంని మనం మిక్సీ వేసి పేస్ట్ చేసి వేయాలన్నమాట. పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఫస్ట్ మెంతికూర కూడా వేసేస్తున్నా. మెంతికూర, బఠానీ కాస్త నూనెలో వేగుతూ ఉంటుంది. ఈలోపు మనం మిగిలిన బఠానీని మిక్సీ పట్టేస్తున్నాం. ఈ మిక్సీ జార్లోకి ఉడికిన బఠానీని వేసేసుకొని పేస్ట్ చేద్దాం. ఇప్పుడు దీన్ని ఒకసారి నేను మిక్సీ పట్టేస్తాను. అలానే ఫైన్ పేస్ట్ అవసరం లేదు, కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మిక్సీ పట్టి పేస్ట్ని కూడా ఇందులో వేసి కొంచెం వాటర్ కూడా మనం వేసుకున్నాం. ఇందులో కాస్త కారం, గరం మసాలా, ధనియాలు, నువ్వులు, ఎండుమిరపకాయలు, జీలకర్ర బాగా కలిపి 7 నుండి 8 నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి. ఇది ఉడుకుతూ ఉంటుంది. ఇవన్నీ తీసేసి ఫైనల్ బౌల్ రెడీగా పెట్టుకున్నాం. సో చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం అద్దరిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి పైకి కొంచెం ఇలా నూనె తేలేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది. థిక్నెస్ కూడా చూసారా, పర్ఫెక్ట్గా ఉంది కదా. పేస్ట్ చేసి వేయడం వల్ల
థిక్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. మెంతి కూర ఇంకా మటర్ కాంబినేషన్ ఎప్పుడు చాలా బాగుంటుంది. మేతి మటర్ నిమోనా నార్త్ సైడ్ చాలా చాలా ఫేమస్. మనకు కూడా చాలా నచ్చుతుందండి టేస్ట్. సింపుల్ ఇంగ్రీడియంట్సే కదా, మన ఇంట్లో ఉండేవే. సో ఒక్కసారి మీరు ట్రై చేయండి, నచ్చితే మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు. పుల్కాతో, ఇలా పరాటాతో, చపాతీతో, బగారన్నంతో, ఏదైనా ఫ్రైడ్ రైస్తో కూడా కాంబినేషన్ బాగుంటుంది. పైనుండి కాస్త కొత్తిమీర, బటర్తో మనం గార్నిష్ చేసుకోవాలి. నా దగ్గర అయితే పరాటా ఉంది అండ్ ఏదైనా సలాడ్ ఉండాలి అని చెప్పేసి టమాటాస్ పెట్టాను అనమాట. కాంబినేషన్ చాలా బాగుంటుంది. మరొకసారి తయారీ విధానం నోట్ చేసుకుంటూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న పాలక్ చికెన్ రోల్ కూడా తెచ్చుకుందాం. మేతి మటర్ నిమోనా తయారీ విధానం. ముందుగా మరుగుతున్న నీళ్ళలో ఉప్పు, బఠానీ వేసి కాస్త బాయిల్ అయ్యాక సగం బఠానీని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పాన్ లో ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, నువ్వులు డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. పాన్ లో నూనె వేడి చేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, బిర్యానీ ఆకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి కాస్త వేగాక పసుపు, ఉడికించుకుంటున్న బఠానీ వేసి మెంతి కూర కూడా వేసి కాస్త వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న బఠానీ పేస్ట్ కూడా వేసేసి నీళ్లు పోసి కారం, గరం మసాలా, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి కూడా వేసి కలిపి 7 నుండి 8 నిమిషాలు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర, బటర్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మేతి మటర్ నిమోనా రెడీ. 2 ఐటమ్స్ ఎంత బాగున్నాయండి. చక్కగా 2 కూడా ఒకేసారి చేసుకొని పరాటాతో మేతి మటర్ నిమోనాని, అలాగే మనం తయారు చేసుకున్న పాలక్ చికెన్ రోల్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ అయినా లేదా మీకు ఏమైనా డిఫరెంట్ కాంబినేషన్ రెసిపీస్ కావాలంటే మమ్మల్ని అడగొచ్చు. లేదా మీ దగ్గర ఏమైనా డిఫరెంట్ రెసిపీస్ ఉన్నా బాగుంటాయి అనిపిస్తే కనుక మీరు మాతో షేర్ చేసుకోవచ్చు. మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి మీకోసం @mallemala.com. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో సరికొత్త వంటకాలతో కలుసుకుందాం. టేక్ కేర్. బై.